హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే మీషో నుండి కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా బ్లౌజెస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో ఈ వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. మీకు నేను చూపించే బ్లౌజెస్ నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇక్కడ నేను తీసుకొచ్చింది అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ కలెక్షన్ అండి. మీకు ముందు కూడా ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ కలెక్షన్ కానీ లేదా మీషోలో ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీస్ కలెక్షన్ కూడా చాలా ఉందండి. అలాగే రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ కూడా ఉంది. మీకు ఎలాంటి వీడియో రివ్యూస్ కావాలన్నది కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను ముందు అలాంటి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. లేట్ చేయకుండా ఇప్పుడు చూపించే ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. కలెక్షన్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. నేను కూడా కొత్తగా ఛానల్ని స్టార్ట్ చేశానండి. మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మీ ముందుకు ఎప్పుడు కూడా ఇలాంటి కొత్త కలెక్షన్ డిఫరెంట్గా ఉండే విధంగా, అది మీకు యూజ్ అయ్యే విధంగానే కలెక్షన్ అయితే తీసుకొస్తాను. ఇక లేట్ చేయకుండా ఒక్కొక్క బ్లౌజ్ గురించి అయితే క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఒక బ్యూటిఫుల్ పర్పుల్ షేడ్లో ఉన్న బ్లౌజ్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ బ్లౌజ్ అయితే మీషోలో మంచి ట్రెండింగ్లో ఉందండి. చూపించే బ్లౌజెస్ అన్నీ కూడా మీషోలో బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ని తీసుకొచ్చేసాను. ముందుగా హ్యాండ్కి వచ్చిన వర్క్ని అయితే చూసేద్దాం. ఇక్కడ హ్యాండ్కి వచ్చిన వర్క్ అయితే చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. అలాగే మగ్గం వర్క్ కూడా వచ్చేస్తుంది టోటల్గా. ఇక్కడ ఒక స్టోన్ లైన్ కూడా వచ్చిందండి. స్టోన్ లైన్ పైన కింద కూడా షుగర్ బీడ్స్తో అయితే వర్క్ ఉంటుంది. పైకి వచ్చేసేసరికి లీఫ్ డిజైన్ అయితే ఉంటుంది. ఆ లీఫ్ డిజైన్లో కూడా మళ్ళీ బీడ్స్ వర్క్ అయితే వచ్చేసింది. పైన మొత్తం చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి బ్లౌజ్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లో థ్రెడ్ వీవింగ్ వచ్చేసింది. మధ్యలోనేమో గోల్డ్ థ్రెడ్ వీవింగ్ అయితే ఉంటుంది. సెంటర్లో స్టోన్స్ అయితే వచ్చేస్తాయండి. ఇక్కడైతే నేను తీసుకొచ్చిన బ్లౌజెస్కి అయితే హెవీగా స్టోన్ వర్క్ లేకుండానే తీసుకున్నానండి. ఏంటంటే స్టోన్స్ కొంచెం స్టిక్ చేసి ఉంటాయి కదా, మనం అప్పుడప్పుడు వాటర్లో తీసిన ఆ స్టోన్స్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్టోన్స్ తక్కువగా ఉన్న బ్లౌజ్ కలెక్షన్నే తీసుకొచ్చేసాను. ఇక్కడ ఫ్లవర్స్ అయితే నీట్గా వచ్చేసిందండి. మగ్గం వర్క్ అయితే ఈ ఫ్లవర్స్ చుట్టూ కూడా షుగర్ బీడ్ వర్క్ అయితే ఉంది. పక్కన ఉన్న లీవ్స్ ఉన్నాయి కదా, ఆ లీవ్స్లో కూడా ఇలా సేమ్ బ్లౌజ్ ఏ కలర్ ఉందో ఆ కలర్లో థ్రెడ్ వీవింగ్ లీఫ్ డిజైన్ ఉంది. గోల్డ్ జరీ లీఫ్ డిజైన్ కూడా వచ్చేసింది. టోటల్గా హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే 11 ఇంచెస్ అయితే ఉందండి. కొంచెం హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా హ్యాండ్ చుట్టుకొలత సరిపోతుంది. ఈ వర్క్ పొడవు వచ్చేసి అయితే మన హ్యాండ్ పొడవు ఉంటుంది కదా, 9 ఇంచెస్ అయితే ఉందండి. చక్కగా మనకి ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వర్క్ అయితే కట్ చేసి చిన్న హ్యాండ్స్కి పెట్టించుకునే విధంగా అయితే ఉండదండి. మొత్తం కూడా వర్క్ కలిసే ఉంటుంది థ్రెడ్ అయితే. అందుకనేసి వర్క్ ఎంత వచ్చేసిందో అంతవరకు అయితే హ్యాండ్ని పెట్టించుకోవాల్సిందే. వర్క్ అయితే చాలా బాగా వచ్చేసిందండి. ప్రైస్ అయితే చాలా రీజనబుల్. మనకి 700 రూపీస్ లోపే ఈ బ్లౌజ్ పీస్ అయితే వచ్చేస్తుంది. ఇక బ్యాక్ నెక్ డిజైన్ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా ఉందండి. హెవీగా వచ్చేసింది. బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే ఈ లుక్ సూపర్గా ఉంటుందండి. ఇక్కడ నెక్ డిజైన్ కూడా నీట్గా వచ్చేసింది. మనకి హ్యాండ్లో వచ్చిన వర్క్ ఉంది కదా, అవే ఫ్లవర్స్ కొంచెం చిన్నగా వచ్చేస్తాయి. ఇలా మల్టీ కలర్ బ్లౌజ్ ఏ కలర్ ఉందో ఆ కలర్ ఫ్లవర్, గోల్డ్ కలర్ ఫ్లవర్ అయితే ఇలా 1 by 1 అయితే వచ్చేసాయి. సెంటర్ బ్లౌజ్ నెక్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసేసరికి ఫ్లవర్ అయితే కొంచెం పెద్దగా వచ్చేసింది. పక్కన మొత్తం కూడా స్టోన్స్ ఉన్నాయి కదండి. ఈ స్టోన్స్ అయితే కుట్టినవండి, స్టిక్ చేసి కుడతారు కదా, అలా కుట్టినవే. ఊడిపోయే ఛాన్స్ అయితే ఏమీ ఉండదు. నీట్ ఫినిషింగ్తో అయితే ఉందండి. నెక్ డీప్ వచ్చేసి కూడా 9 ఇంచెస్ వరకు అయితే ఉంది. చక్కగా మన నెక్కి అయితే సెట్ అవుతుంది. బ్యూటిఫుల్ రౌండ్ నెక్ అయితే వచ్చేసింది. ఈ సైడ్కి వచ్చిన స్టోన్స్ కూడా నీట్గా ఉన్నాయండి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను పిక్స్ని అయితే యాడ్ చేస్తాను. అందులో మీకు కరెక్ట్ ప్రైస్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ని చూపిస్తున్నాను చూడండి. ఈ ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా మనకి బ్యాక్ నెక్లో వచ్చిన విధంగానే నీట్ ఫినిషింగ్తో ఉంది. ఈ ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి అయితే 6.5 ఇంచెస్ అయితే ఉంటుందండి. బ్యాక్ సైడ్ వర్క్ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగానైతే కొంచెం కలిసే ఉంటుంది. వర్క్ని కట్ చేసుకోకుండా మొత్తం బ్లౌజ్కి సెట్ చేసే విధంగా అయితే చూసుకోండి. అలా అయితే వర్క్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. అక్కడక్కడ దారాలు పోతూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు అలా పోకుండానైతే ఉంటుంది. ఇక్కడ బ్లౌజ్ అయితే 1 మీటర్ ఉందండి. కొంచెం హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా, లేదా నడుము చుట్టుకొలత కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుంది. 1 మీటర్ వచ్చేసింది కాబట్టి ఇంత మంచి హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే అండర్ 720 రూపీస్ లోపే మనకైతే వచ్చేస్తుంది. ఇలాంటి బ్యూటిఫుల్ బ్లౌజ్ని అయితే వదులుకోకండి. మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీ శారీస్కి సూట్ అయ్యే విధంగా అయితే కలర్స్ ఉన్నాయి. ఒకసారి క్యాటలాగ్ని చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. మీషోలో ఈ బ్లౌజ్ కలెక్షన్ కూడా చాలా ట్రెండింగ్లో ఉందండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ నెట్ డిజైన్ ఈ విధంగా ఉంది కదా, ఇందులో డిఫరెంట్ డిజైన్స్లోనైతే
బ్లౌజెస్ అవైలబుల్గా ఉన్నాయి. నేను కొన్ని పిక్స్ని ఇక్కడ వీడియోలో కూడా యాడ్ చేస్తాను. లింక్స్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ముందుగా హ్యాండ్కి వచ్చిన డిజైన్ అయితే చూసేద్దాం. ఇక్కడ హ్యాండ్కి వచ్చిన డిజైన్ చూస్తున్నారు కదా, మనం బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే ఇలా ఇక్కడ క్రిస్టల్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా హ్యాండ్కి చుట్టూ కూడా నీట్గా వచ్చేస్తాయి. ఇక్కడ బ్లౌజ్ కలర్ కూడా బాగుందండి, ఒక డిఫరెంట్ పింక్ షేడ్లోనైతే వచ్చేసింది. మనకి పింక్ అండ్ పర్పుల్ మిక్సింగ్లోనైతే ఈ బ్లౌజ్ ఉంటుంది. ఇక్కడ హ్యాండ్కి వచ్చిన వర్క్ని చూసేద్దాం. సేమ్ బ్లౌజ్ ఏ కలర్ ఉందో అదే థ్రెడ్తో అయితే ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి. సైడ్కి అయితే మనకి షుగర్ బీట్స్ అలాగే కుందన్స్తో అయితే ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుందండి. పైకి వచ్చేసేసరికి నెట్ ఉంటుంది. మనకి నెట్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇక్కడ నెట్ స్టార్ట్ అయ్యే కాడ చూస్తున్నారు కదా, నెట్ ఫ్యాబ్రిక్ స్టార్ట్ అయ్యే కాడ షుగర్ బీట్స్ అలాగే థ్రెడ్ వీవింగ్తో అయితే ఒక లైన్ వచ్చేసింది. ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ మీద కూడా వర్క్ చాలా బాగుందండి. ఇలా స్ట్రెయిట్ లైన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ వచ్చిన బీట్స్ అయితే మనకి కటింగ్ బీట్స్ అంటాం కదా, కటింగ్ బీట్స్ అలాగే సీక్వెన్స్తో అయితే వర్క్ ఉంటుందండి. లుక్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగా వచ్చేసింది. ఇందులో నేను చూపిస్తున్న డిజైనే కాకుండా డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ దీనిపైన కూడా నెట్ పైన అయితే వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్ వచ్చేసింది. క్వాలిటీ అయితే బెస్ట్గా ఉందండి. వర్క్ కూడా చాలా నీట్గా వచ్చేసింది. హ్యాండ్కి కూడా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. పట్టు శారీస్ మీద కానీ లేదా ఫ్యాన్సీ శారీస్ మీద కానీ ఈ వర్క్ బ్లౌజ్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ బ్లౌజ్ ఎప్పుడు వేసుకున్న మంచి ట్రెండింగ్లో కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చేసింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి. అండర్ 800 రూపీస్ లోపే మనకైతే బ్లౌజ్ వచ్చేస్తుంది. నేను కరెక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. హ్యాండ్ మనం కుట్టించుకున్న తర్వాత కూడా ఈ లుక్ అయితే వచ్చేస్తుందండి. హ్యాండ్ చుట్టూ కొలత వచ్చేసి అయితే మనకి 12 ఇంచెస్ అయితే వచ్చేసింది. పొడవు వచ్చేసి అయితే 9.5 ఇంచెస్ అయితే ఉందండి. చక్కగా నీట్గా వచ్చేసింది వర్క్ అయితే. బ్యాక్ నెక్లో డిజైన్ కూడా చాలా బాగుందండి, నీట్ ఫినిషింగ్తో ఉంది. ఇక్కడ నెక్ అయితే రౌండ్ డిజైన్ వచ్చేసింది. చుట్టూ కూడా మనకి బ్లౌజ్కి నిండుగానైతే స్టోన్ వర్క్ వచ్చేసిందండి. ఇక్కడ స్టోన్స్ అయితే మంచిగా కుట్టినవేనండి, మరి గమ్ము పెట్టి స్టిక్ చేసినవి అయితే కాదు. ఇక్కడ నెక్ లైన్ చూస్తున్నారు కదా, 3 లైన్స్ అయితే ఇక్కడ బీడ్స్ వర్క్ వచ్చేస్తుంది. ఒక పెద్ద బీడ్ లైన్ వచ్చేస్తుంది మధ్యలో. సైడ్కి అయితే షుగర్ బీడ్స్తో లైన్ ఉంటుంది. ఇక్కడ సైడ్కు మొత్తం కూడా మనకి ఫ్లవర్స్, తీగల డిజైన్ టైప్లోనైతే నెక్ నిండుగా వర్క్ వచ్చేసిందండి. మధ్య మధ్యలో కుందన్స్, స్టోన్స్ కూడా స్టిక్ చేసి ఉన్నాయి. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ మొత్తం కూడా వర్క్ అయితే హెవీగా వచ్చేసిందండి. నెక్ డీప్ వచ్చేసి అయితే మనకి 9 ఇంచెస్ ఉంటుందండి. చక్కగా అందరికీ సెట్ అయ్యే విధంగానే వచ్చేసింది. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా ఉందండి వర్క్ అయితే. బ్యాక్ నెక్లో ఇచ్చిన విధంగానే నీట్గా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, బ్యాక్ సైడ్ మనకి స్టోన్స్ ఉన్నాయి కదా, స్టోన్స్ అవి కూడా కుట్టినవేనండి. చక్కగా నీట్గా ఉంది. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చేసిందండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి అయితే 1 మీటర్ ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే హెల్దీ హ్యాండ్స్ వాళ్ళకు కూడా సరిపోతుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే హాఫ్ పట్టు ఫ్యాబ్రికేనండి. నీట్గా వచ్చేసింది, చాలా బాగుంది కలర్. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీ శారీస్కి సూట్ అయ్యే విధంగానైతే కలర్స్ చాలా ఉన్నాయి. నేను ఈ బ్లౌజ్ లింక్ని అలాగే ఇందులో కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నా కదా, ఆ లింకులను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తానండి. ఇక మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా మీషోలోనైతే మంచి ట్రెండింగ్లో ఉందండి. పిక్లో చూసిన దానికంటే కూడా బ్లౌజ్ వచ్చిన తర్వాత అయితే బ్యూటిఫుల్గా ఉందండి లుక్ అయితే. అసలు మీరు ఆర్డర్ని చేస్తే మాత్రం రిటర్న్ చేయరు, అంత బెస్ట్గా వచ్చేసింది వర్క్ మొత్తం కూడా. ఇక్కడ మనకి బీడ్స్ వర్కే ఎక్కువగా ఉంటుందండి, స్టోన్ వర్క్ తక్కువగా వచ్చేస్తుంది. ఇందులో ఇంకా బెస్ట్ ఏంటంటే మనకి పర్ల్ వర్క్ కూడా ఈ బ్లౌజ్లోనైతే ఉంటుందండి. ఇక్కడ ఒక 6 ఇంచెస్ వరకు అయితే ఇక్కడ మొత్తం కూడా డిజైన్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ షుగర్ బీడ్స్ వచ్చాయి, అలాగే రైస్ బీడ్స్ కూడా ఉన్నాయి. పల్స్ అయితే కాదు, రైస్ బీడ్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, రైస్ బీడ్స్ లైన్ మధ్యలో మనకి స్టోన్ లైన్ కూడా ఒకటే లైన్ ఉంటుంది. మళ్ళీ పైకి వచ్చేసేసరికి మరొక లైన్ అయితే ఉంటుంది. మరి ఎక్కువ స్టోన్స్ కూడా లేవండి ఇందులో. నీట్గా ఉంది, హెవీగా ఉంది. మీరు పట్టు శారీస్ మీద కానీ ఫ్యాన్సీ శారీస్ మీద కానీ చక్కగా బ్లౌజ్ని అయితే తీసుకోవచ్చు. ఇక్కడ రైస్ బీడ్స్తో వచ్చిన వర్క్ చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్తో ఉందండి, బ్యూటిఫుల్గా ఉంది. పైకి వచ్చేసేసరికి మనకి షుగర్ బీడ్స్తో లైన్స్ వచ్చాయి. ఇక్కడ పల్స్ అయితే ఉంటాయండి, స్టోన్స్ అయితే కాదు, అవైతే పల్స్. పైన ఒక మ్యాంగో టైప్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. అక్కడ కూడా మనకి ఒక్క లైన్ స్టోన్ వర్కే ఉంటుంది, చుట్టూ కూడా మళ్ళీ గోల్డ్ బీడ్స్ వర్కే ఉంటుంది. షుగర్ బీడ్స్ కొంచెం పెద్ద బీడ్స్తో అయితే వర్క్ ఉంటుంది. సైడ్కి మాత్రం ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ మాత్రం పర్ల్ వర్క్ అయితే వచ్చేసిందండి. బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్ అయితే. బ్లౌజ్ కూడా కొంచెం వెయిట్ ఉంటుంది, ఎందుకంటే మొత్తం కూడా బీడ్స్తోనే వర్క్ ఉంది కాబట్టి వెయిట్ అయితే ఉంటుంది.
పక్కకు చూస్తున్నారు కదా, మొత్తం లీఫ్ డిజైన్ అయితే ఉంటుందండి. హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే మనకి 12 ఇంచెస్ అయితే ఉందండి. కొంచెం హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళకు కూడా హ్యాండ్ చుట్టుకొలత సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగానైతే హ్యాండ్ చుట్టుకొలత అయితే వచ్చేస్తుంది. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత కూడా లుక్ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. 2 హ్యాండ్స్కి వచ్చిన వర్క్ కూడా నీట్గా వచ్చేసిందండి. ఎక్కడ ఒక బీడ్ ఊడిపోలేదు, అలాగే వచ్చిన వర్క్ కూడా ఇక్కడ పోలేదండి. నీట్ ఫినిషింగ్తో ఉంది. ఇక్కడ బ్లౌజ్ వర్క్ అయితే చాలా బాగుందండి. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే తక్కువగా ఉన్నాయి. ఒక్కొక్క క్యాటలాగ్లో ఒక్క కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. నేను వీలైనన్ని మీషోలో ఎక్కడైనా ఇంకా ఇదే డిజైన్లో కలర్స్ ఉన్నా కానీ నేనైతే ఆ లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఇక ఈ బ్లౌజ్కి వచ్చిన బ్యాక్ నెక్ డిజైన్ అయితే చూసేద్దాం. హ్యాండ్కి వచ్చేసాయి కదండి లీఫ్ డిజైన్ వర్క్, అదేవిధంగా ఇక్కడ బ్లౌజ్కి అయితే వచ్చేసింది. మంచి రైస్ బీడ్ కుట్టేసి అయితే చుట్టూ కూడా షుగర్ బీడ్స్తో అయితే డిజైన్ ఉంటుంది. ఇక్కడ నెక్ డిజైన్ అయితే హైలైట్గా ఉందండి. చూస్తున్నారు కదా, మొత్తం అయితే మనకి షుగర్ బీడ్స్, అలాగే కొంచెం పెద్ద సైజ్ బీడ్స్, ఒక స్టోన్ లైన్ వచ్చేస్తుంది. పైన మళ్ళీ మనకి ఏంటంటే ఇక్కడ పర్ల్ డిజైన్ కూడా ఉంటుందండి. రౌండ్ నెక్కి అయితే ఈ డిజైన్ చాలా బాగా వచ్చేసింది, నీట్గా ఉంది. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి కూడా మనకి 10 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. నీట్గా వచ్చేసింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే టేప్తో కొలిసి చూపించాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ని మెన్షన్ చేశారంటే నేను నెక్స్ట్ టైం బ్లౌజ్ని చూపించినప్పుడు నెక్ ఎంత లెంత్ ఉందనేసి కూడా టేప్తో అయితే మీకు కొలత పెట్టి చూపిస్తాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బ్యాక్ నెక్ వచ్చింది కదా, అదే విధంగా డిజైన్ వచ్చేసింది. ఈ నెక్ కూడా 6.5 ఇంచెస్ అయితే ఉందండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి అయితే 1 మీటర్ ఉందండి. వర్క్ కూడా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్తో అయితే వర్క్ వచ్చేసింది. ఇంత హెవీ మగ్గం వర్క్ కూడా మనకి అండర్ 750 రూపీస్ లోపే వచ్చేస్తుందండి. నేను కరెక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఆర్డర్ చేసేటప్పుడు ప్రైస్ తగ్గుతుంది పెరుగుతుంది కదా, అందుకనేసి అయితే ఇప్పుడున్న ప్రైస్ ఏంటనేది అయితే నేను వీడియో ఇచ్చేటప్పటికి ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. ఇంకా మరొక బ్లౌజ్ని కూడా చూసేద్దాం. ఈ బ్లౌజ్ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో నడుస్తుందండి. వర్క్ బ్యూటిఫుల్గా ఉంది, అందుకనేసి అయితే ఆర్డర్ని చేశాను. వర్క్ అయితే బెస్ట్గా వచ్చేసిందండి. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే లుక్ అయితే అదిరిపోతుంది. మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి ఎక్కడ తీసుకున్నారనేసి అయితే, అంత బెస్ట్గా ఉంది ఈ వర్క్ అయితే. ఇక్కడ హ్యాండ్కి అయితే చూస్తున్నారు కదా, లీఫ్ డిజైన్ వచ్చేసింది, స్టోన్ వర్క్ వచ్చేసింది, సేమ్ బీడ్స్ వర్క్ కూడా ఉంది. ఇక పైకి వచ్చేసేసరికి ఒక ఫ్లవర్ డిజైన్ అయితే ఇలా సేమ్ బ్లౌజ్ ఏ కలర్ ఉందో అదే కలర్లోనైతే ఈ థ్రెడ్ వీవింగ్ ఉంటుందండి. మధ్యలోనైతే స్టోన్స్ వస్తాయి, సైడ్కి లీఫ్ డిజైన్ కూడా ఉంటుంది. ఈ లీఫ్ డిజైన్ చుట్టూ కూడా మనకి మళ్ళీ షుగర్ బీడ్స్తోనే వర్క్ అయితే ఉంటుందండి. బ్లౌజ్ కూడా కొంచెం వెయిట్ ఉంటుంది, ఎందుకంటే మొత్తం కూడా షుగర్ బీడ్ వర్క్ ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. ఇక్కడ బ్లౌజ్ చుట్టూ కూడా హ్యాండ్కి అయితే నీట్గా వర్క్ ఉందండి, నిండుగా వచ్చేసింది వర్క్ అయితే. ఈ హ్యాండ్ చుట్టుకొలత వచ్చేసి అయితే మనకి 12 ఇంచెస్ అయితే ఉంటుందండి. లెంత్ పొడవు వచ్చేసి అయితే హ్యాండ్ పొడవు 9 ఇంచెస్ అయితే వచ్చేసింది. వర్క్ అయితే బ్యూటిఫుల్గా వచ్చేసిందండి. ఎక్కడ కూడా బీడ్స్ ఊడిపోయినట్టయితే రాలేదండి, చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ నేను ఆఫ్టర్ మనం బ్లౌజ్ కుట్టించుకుంటే హ్యాండ్ ఏ విధంగా ఉంటుందనేసి కూడా ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే లుక్ వచ్చేస్తుందండి. హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి, అది కూడా అండర్ 750 రూపీస్ లోపే వచ్చేస్తుంది కాబట్టి మీరైతే మిస్ అవ్వకండి. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి, నేను పిక్స్ని యాడ్ చేస్తాను. మీరు కూడా ఒక్కసారి అయితే లింక్ను ఓపెన్ చేసి చూడండి. మీ శారీస్కి సూట్ అయ్యే విధంగా అయితే కలర్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇందులో. ఇక రెండో హ్యాండ్ని కూడా చూస్తున్నారు కదా, వర్క్ అయితే నీట్ ఫినిషింగ్తో ఉందండి, చాలా బాగుంది. మీరు ఆర్డర్ చేసిన తర్వాత అయితే అస్సలు రిటర్న్ చేయరండి, అంత బెస్ట్ వర్క్ అయితే వచ్చేసింది, చాలా బాగుంది వర్క్ అయితే. ఇక బ్యాక్ నెక్ వర్క్ను కూడా ఒకసారి క్లియర్గా చూసేద్దాం. బ్యాక్ నెక్ కూడా మంచి హెవీ మగ్గం వర్క్ అయితే వచ్చేసిందండి, బ్యూటిఫుల్గా ఉంది. బ్లౌజ్ కుట్టించుకుంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నెక్ డిజైన్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సైడ్కి అయితే స్టోన్స్ వర్క్ అయితే వచ్చేసింది మొత్తం కూడా. ఇక్కడ లైన్ చూస్తున్నారు కదా, రౌండ్ నెక్ అయితే వచ్చేస్తుంది. షుగర్ బీడ్స్ వచ్చాయి, మధ్యలో స్టోన్ వర్క్ వచ్చేసింది. ఇక్కడ నెక్ స్టార్ట్ అయ్యే కానుంచి కూడా మనకి ఒక గోల్డ్ జరీ వర్క్తో అయితే మగ్గం వర్క్ లైన్ కూడా ఉంటుందండి. సైడ్కి వచ్చేసేసరికి మనం హ్యాండ్స్లో చూసాం కదా, అదే ఫ్లవర్ డిజైన్ అయితే ఇలా నిండుగా వచ్చేసింది. నెక్ సెంటర్లోనైతే ఇలా పెద్ద ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది. ఈ నెక్ డీప్ వచ్చేసి కూడా 10 ఇంచెస్ ఉందండి, మంచి రౌండ్ నెక్ అయితే వచ్చేసింది, బ్యూటిఫుల్గా ఉంది. హెవీగా వర్క్ అయితే వచ్చేసిందండి. బ్లౌజ్ కుట్టించుకుంటే మాత్రం లుక్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా చూస్తున్నారు కదా, హెవీగానే వచ్చేసిందండి, బ్యూటిఫుల్గా ఉంది వర్క్ అయితే. ఎక్కడైతే స్టోన్స్ ఊడిపోలేదు, బీడ్స్ ఊడిపోలేదు, వర్క్ నీట్గా వచ్చేసింది. ఇక ఈ బ్లౌజ్ పీస్ లెంత్ అయితే 1 మీటర్ వచ్చేసిందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా హాఫ్ పట్టు ఫ్యాబ్రికే. ఈరోజు చూపించిన బ్లౌజెస్ అన్నీ కూడా
హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్లో ఉండే విధంగానే తీసుకొచ్చేసాను. బ్యాక్ సైడ్ వచ్చిన వర్క్ చూస్తున్నారు కదా, వర్క్ అయితే ఫినిషింగ్ నీట్గా ఉందండి, చాలా బాగుంది. 1 మీటర్ వచ్చేసింది కాబట్టి కొంచెం హెల్దీ హ్యాండ్స్ ఉన్న వాళ్ళైనా నడుము చుట్టుకొలత ఒక 36 లేదా 40 ఇంచెస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఇక ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మనకి ఒక 20 రూపీస్ అయితే బ్లౌజెస్ మీద అయితే తగ్గుతుందండి. అదైతే చూసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంటే అదైనా ఆర్డర్ని చేయండి. లేదా ఆన్లైన్ పేమెంట్ చేసుకున్నారంటే ఒక 20 రూపీస్ అయితే మినిమం తగ్గుతుంది కదా, మీకు అవైలబిలిటీ ఉంటే అలా ఆర్డర్ని చేయండి. ఇక మరొక బ్లౌజ్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ బ్లౌజ్ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో నడుస్తుంది, అందుకనేసి అయితే నేను ఈ బ్లౌజ్ని తీసుకొచ్చేసాను. బ్లౌజ్ వచ్చేసి అయితే లైట్ వైలెట్ కలర్లోనైతే ఉంటుంది, మరి పర్పుల్ షేడ్ అయితే కాదండి, కొంచెం డార్క్గా ఉంటుంది. మనకి వైలెట్ కలర్ ఉంటుంది కదా, ఆ షేడ్లోనైతే ఉంటుంది. ఇక్కడ మొత్తం వర్క్ కూడా మల్టీ కలర్లోనైతే థ్రెడ్ వీవింగ్ వచ్చేసింది. ఇక్కడ ఎల్లో, గ్రీన్ అలాగే పింక్ షేడ్లోనైతే ఫ్లవర్స్ ఉంటాయండి, మల్టీ కలర్లో ఉంది. ఈ ఒక్క బ్లౌజ్ అయితే చాలా శారీస్ మీదకి అయితే సూట్ అవుతుందండి. ఇందులో మల్టీ కలర్ డిజైన్ అయితే వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, ఎల్లో, గ్రీన్, పింక్ అలాగే డార్క్ వైలెట్ కలర్ షేడ్లోనైతే ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ లీవ్స్ కూడా అదే విధంగా ఉన్నాయండి. మధ్య మధ్యలో ఫ్లవర్ కూడా ఇలా 3 కలర్ షేడ్లోనైతే ఉంటుంది. మొత్తం కూడా ఇలా మల్టీ కలర్లో వచ్చేసింది కాబట్టి బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది. ఇక్కడ ఫ్లవర్స్కి కానీ వచ్చిన లీవ్స్ కానీ వీటి చుట్టూ కూడా షుగర్ బీడ్ వర్క్ అయితే ఉందండి. ఇక్కడ మనం బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత హ్యాండ్ లుక్ ఎలా ఉందనేసి కూడా నేను ఇక్కడ పెట్టి చూపిస్తానండి. ఈ హ్యాండ్ చుట్టూ కొలత వచ్చేసి అయితే మనకి 12 ఇంచెస్ అయితే ఉందండి. ఈ వర్క్ హ్యాండ్ పొడవు వచ్చేసి అయితే 9 ఇంచెస్ అయితే ఉంది. చక్కగా నీట్గా వచ్చేసింది. నేను హ్యాండ్ కుట్టించుకున్న తర్వాత కూడా ఎలా ఉంటుందనేసి అయితే ఇక్కడ మీకు పెట్టి చూపిస్తున్నాను, కొంచెం క్లారిటీ వస్తుందనేసి అయితే. బ్యూటిఫుల్గా ఉందండి, చాలా బాగుంది వర్క్ అయితే. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ కొంచెం లైట్ వైలెట్ కలర్ షేడ్ ఉన్న బ్లౌజ్ పీస్ని అయితే తీసుకొచ్చాను కదా, ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పిక్స్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి, నీట్గా వచ్చేసింది. ఇక్కడ ఈ వర్క్ కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ మీద వర్క్ అయితే ఫినిషింగ్ నీట్గా ఉంది. సెకండ్ హ్యాండ్ వర్క్ను కూడా చూస్తున్నారు కదా, ఈ హ్యాండ్ వర్క్ కూడా నీట్గా వచ్చేసింది. ఇక్కడ బ్యాక్ నెక్ వర్క్ కూడా హెవీగా ఉందండి, చాలా బాగుంది. ఆఫ్టర్ బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత అయితే లుక్ సూపర్గా ఉంటుంది. రౌండ్ నెక్ వచ్చేసింది. ఇక్కడ నెక్ కూడా చుట్టూ కూడా మనకి హ్యాండ్లో చూసాం కదా మల్టీ కలర్ ఫ్లవర్స్, ఆ విధంగానే ఫ్లవర్స్ వచ్చాయి. సైడ్కు మొత్తం కూడా ఇక్కడ స్టోన్ వర్క్ వచ్చేసిందండి, నీట్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్లోనైతే షుగర్ బీడ్ లైన్స్ 2 వస్తాయి, మధ్యలో మనకి స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. ఫ్లవర్స్ చూడండి, ఇక్కడ మొత్తం కూడా మల్టీ కలర్లోనైతే వచ్చేసాయి. సేమ్ నెక్ చుట్టూ కూడా ఇవే ఫ్లవర్స్ అయితే ఉంటాయండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. మనం పెట్టిన ప్రైస్కి అయితే 200% వర్త్ ఇట్ అనే చెప్తాను. అంత బెస్ట్గా అయితే ఈ బ్లౌజ్ వచ్చేసింది. ఈరోజు చూపించిన బ్లౌజెస్ అన్నీ కూడా బెస్ట్గా ఉన్నాయండి. వన్స్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత మీరే కామెంట్ చేస్తారు బెస్ట్గా ఉన్నాయనేసి అయితే. నేను అలాంటి కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. మీరు కూడా సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ముందుకు మీకు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ని అయితే తీసుకొస్తూనే ఉంటాను. ఇక ఈ బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేసిందండి, చాలా బాగుంది. 1 మీటర్ అయితే బ్లౌజ్ పీస్ ఉంది. హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వర్క్ అయితే వచ్చేసింది. నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది కామెంట్ సెక్షన్లో మళ్ళీ అడుగుతారు కదా ఫ్యాబ్రిక్ ఏంటి, వర్క్ ఎంత వచ్చేసింది, బ్లౌజ్ లెంత్ ఎలా ఉందనేసి అయితే, అందుకే క్లియర్గా చెప్తున్నాను. ఈరోజు నేను చూపించిన బ్లౌజెస్లలో మీకే బ్లౌజ్ నచ్చింది, అలాగే మీరేదైనా బ్లౌజ్ని తీసుకుంటే మీకు ఎలా వచ్చింది అనేసి అయితే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా మెన్షన్ చేయండి. ఇక మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ముందుకైతే ఇలాంటి కొత్త కలెక్షన్ని ప్రతిరోజు కూడా తీసుకొస్తాను. ఇక మీకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి బ్లౌజ్ పీస్ కలెక్షనా, లేదా ఎంబ్రాయిడరీ బ్లౌజా, లేకపోతే మనకి రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ కూడా మీషోలో చాలా అవైలబుల్గా ఉంది కదా, అలాంటి కలెక్షన్ అన్నదైతే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ముందుకైతే మీ ముందుకి కొత్త కలెక్షన్ అయితే రాబోతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను చూపించిన బ్లౌజెస్ నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఆఫ్టర్ ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టించిన తర్వాత రివ్యూ కావాలి అంటే కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. త్వరలో నేను ఈ బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా కుట్టించిన తర్వాత అయితే బ్లౌజ్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఇక ఈ వీడియోకి అయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.